కొన్ని మీద 100 కిలోమీటర్ చాలా పెద్ద హైట్ నుంచి కింద పడ్డాడు. నువ్వైతే ఆ గాడుపుకు అదిరిపోతుంటే నువ్వైతే ఆయన ఫైటరు, నువ్వేమో యాక్టర్వి అంటే నిజమే కదా. అంటే అంత పెద్ద హైట్లకి పడ్డాడు రా నాయన. మీరు నాకేమో అర్థమైతలేదు వీళ్ళ కథలు. మరి ఇట్లా కాదు కదా. సరే నువ్వు ఓకే, ఇప్పుడు అధికారం లేదు, నువ్వు ఏదో మాట్లాడాలి, నీ ఉనికి నీవు ఆ ప్రెస్టేషన్ మీరు అది కాపాడుకోవాలి, మీ యాజ్ ఓకే. దానికి మేము నీ ప్రతిపక్ష మాటలు మేము ముచ్చట్లు కాదంటలేం, కానీ నిజంగా అసలు ఎంత పెద్ద ఓవర్ యాక్షన్ చేసిరంటే ఆ కాళేశ్వరం అప్పుడు ఓవర్ యాక్షన్ అమ్మదైతే మీ అమ్మ. దానికి ఫోటోలు, పెద్ద పెద్ద వీడియోలు. ఎవడన్నా గుహలో ఒకడు అంటాడా ఆ గాడుపుకు ఆ సప్పుడుకి చచ్చిపోతాడు ఎవడన్నాడా. ఎంత మరీ టూ మచ్ అది, టూ మచ్ భయ్, రియల్ టూ మచ్ అది. ఈడ కాలేజ్ కొట్టుకొని అటు ఎవరు సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా ఉత్తమ్ రెడ్డి ఇద్దరు కలిసి మీరు చేసిన తప్పులు, మీరు చేసిన పాపాలు ఏం చేయాలో నెత్తి వలగొట్టుకుంటూ అటు సరిదిద్దుకుంటూ ఇటు పాలించుకుంటూ ఇటు పరిపాలించుకుంటూ ఎన్ని బాధలు వాళ్ళకు. ఇది నిజమే కదా. మా పార్టీ ఏదో మా గవర్నమెంట్ గొప్పలు కాదు. నాశనం చేసిపోయారు శాఖలన్నీ, నాశనం అయిపోయినాయి శాఖలన్నీ. ఏ ఫైల్ ఆడుందో తెలియదు, ఏ టేబుల్ ఆడుందో తెలియదు. ఇంత చండాలమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. మీరు చేసిన కథకు బూజు దులుపుకుంటూ మళ్ళా ఫినాయిల్ కడుక్కుంటూ మళ్ళా ఫ్రెష్గా తయారు చేసే పరిస్థితి వచ్చింది ఈ రోజున. ఇంకేమైనా అడగండి. బండి సంజయ్ తోక తెలియదు, మూర్తి తెలియదు. అరే మీ గవర్నమెంటే కదా, వాళ్ళే పిలిచారు కదా. విచిత్రంగా అడుగుతారు వీళ్ళు. ఏం లీడర్, ఎట్లా అయ్యారు వీళ్ళు, నాకు అర్థం కాదు. లీడర్లు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండి ఇదే. మీ గవర్నమెంట్, మీ సెంట్రల్ మినిస్టరే పిలిచిండు, ఇద్దరు ముఖ్యమంత్రులు పోయారు, కేంద్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమక్షంలో. నీకు మినిట్ రిపోర్ట్ వస్తుంది, నీ గవర్నమెంట్ రిపోర్ట్ వస్తుంది. వీళ్ళకి అంతే. ఏమైపోయిందంటే వీళ్ళంతా కష్టపడి లీడర్లు అయితేనే అది వేరే ఉంటుంది. వీళ్ళంతా గఫ్లతుల లీడర్లు అయిపోయి పరిచయం చేస్తున్నారు అందరిని. వీళ్ళంతా అచానక్ లీడర్లు అయిపోయారు. ఇప్పుడు ఆయన ఎవరు, కేటీఆర్ అచానక్ లీడరే, హరీష్ రావు గఫ్లతులైన లీడరే, బండి సంజయ్ ఎట్లా వచ్చాడో తెలియదు. నేను ఎందుకంటున్నానంటే నేను 19 ఏళ్ళ కౌన్సిలర్ అయిన పైన నేను అందుకే అంటున్నా. 19 years ఎన్ని తాగులు తింటే 19 ఏళ్ళ కౌన్సిలర్ అయితే నేను. నాకు తెలుసు అంత ఏదైతే ఏంది. ఇట్లా మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడతారు మీరు సెంట్రల్ మినిస్టర్లు? మళ్ళా 10 ఏళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీరు పవర్ చేసిర్రు. మీ విమర్శకు కూడా కొంత వాల్యూస్ పెట్టుకోండి. మీ విమర్శలకు కొంత విలువతో కూడుకునే విమర్శలు చేయండి. హోందాగా విమర్శలు చేయండి. ఎట్లా వదిలేస్తున్నా తీసుకుపోయి ఏమన్నా బకీలతో తీసుకుపోయి పోస్తున్నాడేమన్నా. అరే ఏం మాట్లాడతారా వీళ్ళు, ఏం మాట్లాడతారు వీళ్ళంతా. అప్పుడు ఒకసారి ఆయన సీఎంగా ఆయన ఎవరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనలేడా? ఆయనే అన్నాడు కదా. ఏమన్నాడు?
మా తెలంగాణ నీళ్లు వేస్ట్గా పోతున్నాయి, తీసుకోపోండి, రత్నాలు చేసుకోండి, రత్నాలు పండించుకోండి ఆయనే అన్నాడు కదా. మీ అయ్యా అంటే ఒక లెక్క, మేము ఏం అనలేకపోతే మేమైతే. ఇది చెప్పాలనా? ఇది రిజర్వేషన్ మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఈ నీళ్ళ పంచాయతీ ఉంటే ఏమైనా అడుగుంటే చెప్తా జర. అంతా నీళ్ళ మీద ఏమో డౌట్స్ ఉంటే అడగండి, ఎందుకంటే నేను 3-4 రోజులు లేను కదా. ఏమైనా ఉంటే అడగండి, కొంత టైం తీసుకొని అడగండి, తొందర ఏముంది అడగండి.